ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. బాగున్నారు కదండి అందరూ. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్థుతులపైన ఆశ్రయుడమైన దేవ, నీకు వందనాలు నేను ప్రభు, నీకు స్తోత్రాలు నేను కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. వినుట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. మేము మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. వాక్యం విని మా హృదయంలో నింపుకునే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను నేను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రోమా 8:33-34 చూద్దామండి. 2 వచనాలను. దేవుని చేత ఏర్పడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడెవడు? నీతిమంతులుగా తీర్పువాడే దేవుడు. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఎవరండి? మనకి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు కూడా దేవుడే. ఎవరైనా సరే మనము దేవుడు ఏర్పరచుకుంటే దానిని ఎవరు కూడా కొట్టివేయటానికి కానీ తప్పించుటకు కానీ ఎవరి సాధ్యమును కాదు. నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు కూడా దేవుడే. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు మృతులలో నుండి లేచినవాడు కూడా దేవుడు. దేవుడు కుడిపార్శ్వమున కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయువాడు కూడా ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఏంటదండి? మనం ఎవరము? విజ్ఞాపన చేయ మన కుడిపార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేయుచున్నవాడు ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఒకవేళ మనకు శ్రమ వచ్చినను, వేదన వచ్చినను, శోధన వచ్చినను సరే, మనకి వస్త్రహీనత అయినను సరే, దేని నుంచి అయినా సరే, ఉగ్రత అయినను, ఖడ్గమైనను కూడా ఎడబాపు వాడెవడు? ఇన్ని దినమెల్లను కూడా యెహోవానే మనం సేవించాలి. మనము సిద్ధపడిన గొర్రెలము, మనము వధుకు తేబడిన గొర్రె పిల్లల వలె ఉన్నాము. మనము ఎంచబడిన వారము. ఆయన ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడను కూడా లేడు. దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఒకవేళ మన మీద ఎవరైనాను నేరము మోపవచ్చేమో, కానీ యేసుక్రీస్తు వారు దాని నుండి మనలను తప్పించేవాడు ఆయనే. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి. దేవుని చేత మనం ఏర్పరచబడిన వారు. ఒకవేళ మనం దేవుని చేత ఏర్పరచబడి ఉన్నాము కదా అని మనం ఇష్టానుసారంగా ఉంటే దేవుడు కూడా శిక్షిస్తాడు. మన చివరి వరకు కూడా దేవుడు మనలను పశ్చాత్తాప పడేంత వరకు కూడా దేవుడు మనలను కాచి కాపాడదు. కానీ చివరి క్షణము వరకు కూడా దేవుడు మనం ఏమైనా పశ్చాత్తాప పడతామేమో అని దేవుడు ఎదురు చూస్తాడు. కానీ ఒకవేళ మనం చివరి వరకు కూడా పశ్చాత్తాప పడలేదనుకో, దేవుడు మనకి శిక్ష ఉంటుంది. 3.5 సంవత్సరాలు దేవుని వెంబడించిన శిష్యులు ఎవరిని కూడా మారు మనసు పొందలేదు. కానీ యేసుక్రీస్తు పక్కన 3 నిమిషాలు ఉండి దొంగ ఏం మారు మనసు పొందాడు. ఆయన ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు బోధ చేసినప్పుడు కూడా ఉన్నవారు ఎవరైనాను కూడా రక్షింపబడ్డారా? కాదు కదా. 3 నిమిషాలు దేవునితో ఉన్న దొంగ దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. ఒక విశ్వాసి రక్షణ పొందిన తర్వాత కూడా పాపం చేస్తే అతను దేవుడిచ్చిన రక్షణను కోల్పోతాడు, నరకానికి వెళ్తాడు. చెప్పడం కాదు, అబద్ధపు మాటలు, అబద్ధపు బోధ, అలా పాపము చేసిన వ్యక్తికి చివరి శ్వాస వరకు కూడా పశ్చాత్తాపపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ తాను పాపంలోనే కొనసాగించాడనుకో, చనిపోయి తీర్పులోనికి రాడు. వస్తాడనుకుంటున్నారా? రాడు తీర్పులోనికి. కానీ మనము పశ్చాత్తాప పడాలి. ఇక్కడే మనము ఏం చేయాలి? దేవుని యందు మనము శిక్షను అనుభవిస్తాము. మనము దినమెల్లా మనము వధకు తేబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రె పిల్లలమని మనము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిని అత్యధికంగా విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోయి ఉన్నవైనను, అధికారులైనను, ఎత్తైనను,
లోతైనను సృజింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు నెరవేరును రూఢిగా నమ్ముచున్నాము. ఎడబాప నెరవేరునని రూఢిగా నమ్ముచున్నాము. ఎలాగూ మనకు శ్రమ రావచ్చు, మనకి వేదన రావచ్చు, మనకి శోధన రావచ్చు. అయినను సరే ఇవన్నిటి నుండి మనలను ఎడబాపు వాడు ఎవరు? మనలను యేసుక్రీస్తు ప్రభువే. దేవుని ప్రేమ నుండి మనలను ఎవడను కూడా నెరవేరని రూఢిగా నమ్ముచున్నాము. మనం ఇవన్నీ ఎప్పుడు దేవునిని ప్రేమించినప్పుడు విజయము మన సొంతమవుతుంది. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉగ్రతైనను రాబోవు శోధననైనను సరే అధికారులైనను ఎత్తైనను లోతైనను సృజింపబడిన ఏదైనను సరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలే అవన్నీ కూడా రూఢిగా నమ్ముచున్నాము. మనం నమ్ముచున్నాము అంటే నమ్మకము ఎలా ఉన్నది మన ఎడల? మనకి మనుషులకు తెలియకపోవచ్చేమో, కానీ దేవునికి తెలుసు కదా. మనం ఎలా నమ్ముచున్నాము? అది అపనమ్మకముగా నమ్ముచున్నామా లేకపోతే నిజముగా నమ్ముచున్నా? నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యం అన్నాడు. నమ్మని వారికి శిక్ష విధింపబడిన. ఒకవేళ మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో, మనం పొందుకునిచున్నామని నమ్ముచున్నాం కదా, కానీ ప్రార్థించిన పెదవులు కదలకపోవచ్చేమో, కానీ ప్రార్థించిన గుండె కరగకపోవచ్చేమో, కానీ ప్రార్థన మాత్రం సజీవంగా ఉంటుంది. గొప్ప కార్యములు జరిగిస్తుంది ప్రార్థన. ప్రార్థించినప్పుడు ఎవరిని కూడా నమ్మకంగా ప్రార్థన చేయాలి. ఎవరిని కూడా మనము నమ్మకూడదు. ఎందుకంటే దేవునిని మాత్రమే నమ్మాలి. ఎందుకంటే ఎవరిని సరే గుడ్డిగా నమ్ముకున్నామంటే వారు మనలకు వెనకాల మనకి గోతులు తవ్వుతారు. ఒకవేళ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు. ఒకవేళ మనం చెప్పులు వేసుకుంటున్నాము. చెప్పులు వేసుకున్నప్పుడు అవి ఎండాకాలంలో మనకి కాళ్ళు కాలుకోకుండా ఉంటుంది. అదే వర్షాకాలం అయితే వస్తే అవి బురద మన మీదకి చిమ్ముతాయి. అయ్యే చెప్పులు మన మీదకి ఎండాకాలంలో నిన్ను రక్షించిన చెప్పులే వానాకాలంలో నీ మీద బురద జల్లుతాయి. కానీ ఎవరినైనా నమ్ముకుంటే ఏం చేస్తారు? అలాగే మనతో నమ్మకంగా ఉన్నంతసేపు బాగానే ఉంటారు. అవతలికి వెళ్ళిన తర్వాత మన మీదకి బురద జిమ్ముతూ ఉంటారు. అందుని బట్టి మనం ఎవరి మీద నమ్మకమును కలిగి ఉండాలి? దేవుని యందు నమ్మకమును కలిగి ఉండాలి. దేవుని నమ్ముకుంటే సమస్తమును కూడా సాధ్యము. నువ్వు ఎంత పెద్ద శ్రమలైనను సరే, ఎంత పెద్ద వేదనైనను సరే వస్తే నువ్వు ప్రార్థన మాత్రము విడిచిపెట్టకూడదు. ప్రార్థన ప్రారంభిస్తే మాత్రం తల వంచి తీరవలసిందే. ప్రార్థించిన తర్వాత ఎవరమైనా సరే తల వంచి తీరాలి. ప్రార్థన నీ ఆయుధం అయితే విజయము నీ బానిస అవుతుంది. ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో అప్పుడు మనకి విజయాలు వస్తాయి. మనం ఉదయమే మనం ప్రార్థన చేయాలి. ఉదయాన్నే మనం ప్రార్థన చేయకుండా మన పనిలోకి వెళ్తే అక్కడ మనం విజయాన్ని చూడలేము. దేవుడు దూరంగా ఉంటాడు. కానీ అప్పుడే ఎవరు వస్తారు? ప్రార్థన చేయని రోజున సాతాను మన దగ్గరలో సమీపముగా ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు సాతాను మనల నుండి వెళ్ళిపోతుంది. మనము మరణాన్ని ఆపదగినది ప్రార్థనే. మనకి శోధన వచ్చినప్పుడు ఆపదగినది కూడా ప్రార్థనే. నిన్ను స్వస్థపరచగలిగినది ప్రార్థనే. నిన్ను ధైర్యపరిచేది కూడా ప్రార్థనే. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా మార్చగలిగింది ప్రార్థనే. నీ కన్నీటిని నాట్యంగా మార్చగలిగినది కూడా ప్రార్థనే. నీ శ్రమల పైన విజయాన్ని చేసింది కూడా ప్రార్థనే. ప్రార్థనలో ఎప్పుడైతే నాటుకుపోతావో అప్పుడు నీకు వచ్చిన శ్రమలన్నీ కూడా పెళ్ళంగి విరిగిపోతాయి. పెళ్ళపెళ్ళ విరిగిపోయి అవన్నీ కూడా పారిపోతాయి. నువ్వు ప్రార్థనలో నిలకడగలిగి ఉండాలి. ప్రార్థనలో నాటబడిన దానిగా ఉండాలి. నువ్వు ప్రార్థనలో అంటుకట్టబడిన దానిగా ఉంటే అప్పుడు నీకు ప్రతిదీని కూడా సాధ్యమవుతుంది. విజయము నీ వెంట ఉంటుంది. ఎవడను కూడా నిన్ను విజయం నుంచి కూడా పారద్రోలివాడు ఎవడను కూడా ఉండడు. దేవుడు ఎన్నుకున్నప్పుడు ఎవరిని వల్ల కూడా సాధ్యం కాదు. అది మనం ఎంత శ్రమ అయినా రావచ్చు, వస్త్రహీనత అయినా రావచ్చు, కానీ మనలను ఎడబాపు వాడు ఎవరు? యేసుక్రీస్తే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవడు కూడా ఎడబాపలేడు. శ్రమ వచ్చినా వేదన వచ్చినా ఏది వచ్చినాను సరే మనలను ఎడబాపు వాడు ఎవరు? యేసుక్రీస్తే. మన యేసుక్రీస్తు నందలి ప్రేమను కలిగి ఉండాలి. మనము రూఢిగా దేవునిని నమ్ముకోవాలి. మనం సజీవులమై ఉన్నామంటే అది దేవుని కృపయే. దేవుని కృప లేకుండా మనం ఏది కూడా సాధించలేము. మనము దేవుని ఎడల నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండాలి. మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. దేవుని ఎడల మనము నమ్మకమును కలిగి ఉంటే మనకి ఏది కూడా మన దరికి రాదు. మనం దేవునిని నమ్ముకుని ఉండాలి. మనం ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. మనం నిజమైన క్రైస్తవులుగా ఉంటున్నామా, ఎలా ఉంటున్నామా అనేది ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. మనకి దరికి సాతాను శోధనలు కూడా రావు. మనం ఎప్పుడూ కూడా మన హృదయంలో వాక్యం ఉండాలి. మన పెదవుల మీద ప్రార్థన ఉండాలి. మన హృదయంలో ఎప్పుడూ కూడా మన జీవితం అంతా కూడా ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్.
ప్రార్థించుకున్నాం. స్థుతుల పైన ఆస్తునిడమైన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నైనా. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు నైనా. ప్రభువా, నేను వినుట ద్వారా మాకు విశ్వాసం కలిగే భాగ్యం దయచే, మేము ప్రార్థన ఎందు నిలకడగలిగి జీవించే భాగ్యము దయచేయమని అడుగుచున్నాను నాయన. ప్రభా, వినుట వలన మాకు విశ్వాసం కలిగించే భాగ్యంను దయచే ప్రభువ. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ కనికరమును నీ దయను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు నాయన ప్రభా. మమ్మల్ని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. మమ్మల్ని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. నీకు చాటి మరుగైనది ఏదీ లేదు నాయన ప్రభా. సమస్తమును చూచుచున్నవాడు నాయన ప్రభా. మేమైతే చూస్తలేదు కానీ ప్రభా, నువ్వైతే చూచుచున్నవాడు ప్రభా. సమస్తమును నీకు సాధ్యము నాయన ప్రభా. మట్టివారం ప్రభా. నీటి బుడగలాంటి జీవితములు నాయన ప్రభా. ప్రతీది నాయన ప్రభా నీకు తెలుసు నాయన ప్రభా. నాయన మా శత్రువులు మిత్రువులు దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో వెలిచిన, ఆటోలో వెలిచిన, ట్యాక్సీలో వెలిచిన ప్రతి ఒక్కరిని వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశాల్లో ఉన్నవారు పనిచేసుకున్న వారికి శక్తిని బలముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వేజాలు వచ్చినాయి ప్రభా, ఎంతో ప్రభా ఆనందకరంగా ఉన్నది నాయన ప్రభా. వారు వేజాన్ని ప్రభు వచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. మెడికల్లో కూడా వెళ్ళి ప్రభా పాస్ అవ్వడానికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. పీసీసీ వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వారి క్షేమంగా వెళ్ళుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వచ్చుటకు వెళ్ళుటకు మీరే సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నేను ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని, గ్రుడ్డి వారిని, మూగవారిని, చెవిటి వారిని ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు చెప్పిన దీవించి వారిని స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ కనికరమును నీ దయను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాలలో ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కనుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను ప్రభా ఎవరెవరికైతే ఏ అవసరతలు అయితే ఉన్నాయో మాకు తెలియదు కానీ ప్రభా నీకు తెలుసు నాయన ప్రభా. చేయించిన ప్రతి పని అంతట్లోనే తోడు నీడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో ప్రభా వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువులను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. మాకు తెలిసిన వారి కానీ తెలియని వారిని కానీ ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని మా సంఘాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యున్నారు ప్రభా, వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. జ్వరాలతో ప్రభా అనేకమైన వ్యాధి రోగములతో బాధపడుచున్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు తెలియక ప్రభా ఏమైనాను తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే క్షమించమని అడుగుచున్నాం ప్రభా. మా నోరును మా నడతను మేము స్వాధీనంలో ఉంచుకునే భాగ్యమును దయచేయమని నా ప్రార్థనను నీ పాదసని చేర్చుకోమని యేసుపుంజినాం బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవ్యందు నెరవేరినట్లును మన దినాహారము నేడు మాకు దయచేయము. మరణస్థులను క్షమించినట్లు మా దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు.